భారత క్రికెట్ జట్టు జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ పర్యటనను మొదలు పెట్టనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య ఇంగ్లాండ్తో భారత క్రికెట్ జట్టు 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ పర్యటన కోసం ఇప్పటికే భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ చేరుకుంది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఇక భారత కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి టీమిండియాలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో బార్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ మధ్యలోనే రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇక మే నెలలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టుల నుంచి తప్పుకున్నారు. గంభీర్ కోచ్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది గడవక ముందే రోహిత్, కోహ్లీ, అశ్విన్లు టెస్టుల నుంచి తప్పుకున్నారు. ఇక తాజాగా మరో ప్లేయర్ ను గంభీర్ టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్నాడు. ఇంగ్లాండ్ పర్యటన కోసం అతడు ఎంపికయ్యాడు. అయితే గంభీర్ టార్గెట్ లో నెక్స్ట్ ఉంది రవీంద్ర జడేజా అని తెలుస్తుంది. ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ తో ఈ విషయం అందరికీ అర్థమయ్యే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ పిచ్చులు స్పిన్నర్లకు పెద్దగా సహకరించు. ఈ సాకుతో జడేజాను సైడ్ చేసేలా గంభీర్ ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. జడేజా స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు ప్లేయింగ్ 11 లో చోటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సుందర్ తోనే స్పిన్ బౌలింగ్ వేయించాలనే ఉద్దేశంలో కూడా గంభీర్ ఉన్నట్లు సమాచారం. చూస్తుంటే అశ్విన్ లా జడేజా కూడా సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. జడేజా ఇప్పటికే అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం జడేజా టెస్ట్ ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 గా ఉన్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ లో 10వ స్థానంలో ఉన్నాడు. టీమిండియా విజయాల్లో జడేజా కీలక పాత్ర పోషిస్తున్నాడు. లోయర్ ఆర్డర్ లో పరుగులు సాధిస్తూ జట్టుకు అవసరమైనప్పుడల్లా వికెట్లు తీస్తున్నాడు. అటువంటి జడేజాను గంభీర్ పక్కన పెట్టేందుకు పావులు చకచకగా కదుపుతుండడం విశేషం.